నమస్కారం. ఎన్నికల న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మండలంలోని ఏనుగుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. ఆగతాయిల ఘర్షణతో రోడ్డున పడ్డ 4 కుటుంబాలు. 3 చిన్నారులను ఇంట్లో పెట్టి ఇంటికి నిప్పంటించిన ఆగతాయిలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకీల. సృష్టికి మూలం మహిళే అని వెల్లడి. వినుకొండ మండలంలోని ఏనుగుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ముందుగా ఏనుగుపాలెం గ్రామం నుండి పెరుమాలపల్లి గ్రామంకు వెళ్లే దారిలోని కొంకేరు వాగు మీద నూతనంగా బ్రిడ్జిని ప్రారంభించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీ లేఅవుట్ ను ప్రారంభించారు. జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన సయ్యద్ మున్ని గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో మహిళల పేరున జగనన్న ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అర్హులైన మహిళలకు అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సార్ ఒకసారి చూడరా సార్. చూడండి సార్ ఒకసారి. సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్. వర్ధిల్లాలి బొల్లా నాయకత్వం. చూడండి సార్ అందరూ ఒకసారి సార్ చూడ ఒకసారి. ఏనుగుపాలెం గ్రామంలో మరి జగనన్న కాలనీ అద్భుతంగా దాదాపుగా అన్ని ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్నాం. దాదాపుగా ఎన్ని హౌసులు పూర్తి చేసుకున్నామంటే ఇక్కడ మొత్తం కూడా దాదాపుగా 45 ఇళ్ళు 85 ఇళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. పూర్తయిన ఇల్లు 85, ఇంకా నిర్మాణంలో ఉన్నాయి 42. దాదాపుగా అందరికి కూడా 93 ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఇది ఒక పెద్ద చరిత్ర. దాదాపుగా 33 లక్షల అక్క చెల్లెమ్మలకి 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ ఇళ్ల పట్టాలను కూడా రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి ఇంత అద్భుతంగా బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ
అటాచ్డ్ కానీ ఇంత అద్భుతంగా అవకాశం అక్క చెల్లెమ్మలకి, పేద అక్క చెల్లెమ్మలందరూ కూడా కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు. అయ్యా, రోడ్లమ్మటి, చెట్లమ్మటి, పుట్లమ్మటి చిన్న షెడ్లు లాగా ఏర్పాటు చేసుకున్న మాకు ఇవాళ అద్భుతంగా ఒక మంచి స్థలాన్ని ఇచ్చి ఆ స్థలంలో మంచి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రైతు మున్ని పేరున ఈ ఇల్లు నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో మాకు ఇక్కడికి అందరూ రావడం జరిగింది. మా నాయకులు జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, మండల కన్వీనర్ గారు, మరి గ్రామ పెద్దలు రాజా గారు, డిఈ గారు, హౌసింగ్ డిఈ గారు, ఇంత అద్భుతంగా ఎలా సాధ్యపడింది, ఇంత ఫాస్ట్గా కట్టుకున్నారు. చాలా మంచి శుభ పరిణామం. ఇవాళ ఏదో చెప్తా ఉంటారు ప్రతిపక్షాలు మాటల్లో, ఎన్నో చేసామంటారు. ఏం చేశారయ్యా అంటే దానికి సమాధానం ఉండదు. మేము ఎంతగానో చేసామంటారు. ఏం చేశారయ్యా అంటే దానికి బదులు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటివి కాకుండా ఇక్కడ అన్ని మేము చేశాము, ఇది మేము ఇదిగో 33 లక్షల అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, అందులో దాదాపుగా 10 లక్షల ఇల్లు పూర్తిగా నిర్మాణం చేశాం, ఇంకా అన్ని కూడా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, చాలా ఏనుగుపాలెం జగనన్న కాలనీ అద్భుతం. అమ్మో, చాలా మనస్ఫూర్తిగా మీకు నిండుగా తెలియపరచాలని. బొల్లపల్లి మండలం మన్నేపల్లి తండా గ్రామం నందు మన్నేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా స్వామి వారిని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి వెంట యువ నాయకులు మక్కెన మణిశంకర్, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆకతాయిల ఘర్షణ 4 కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇంట్లో చిన్నారులను పెట్టి తాళం వేసి ఇంటికి నిప్పు పెట్టిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నందు ఆకతాయిలు చిన్నపాటి వివాదంలో ఘర్షణకు దిగారు. ఘర్షణ చిలికి గాలివానలా మారింది. దీంతో ఓ వర్గంలోని వ్యక్తి మరో వర్గానికి చెందిన 3 చిన్నారులను ఇంట్లో పెట్టి తాళం వేసి ఆ పూరి గుడిసెకు నిప్పు అంటించాడు. దీంతో చిన్నారుల కేకలు విన్న స్థానికులు వెంటనే తీరుకొని చిన్నారులను రక్షించారు. ప్రమాదంలో 4 పూరీలు అగ్నికి ఆహుతైనట్లు బాధితులు తెలిపారు. ప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు వివరించారు. ప్రమాదం నుండి చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయిల ఆకృత్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు వారు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. నిప్పు పెట్టిన అబ్బాయి నైట్ 2 గంటల నుంచి 3 గంటల సమయంలో వచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా, నూలు పోగు లేకుండా నగ్నంగా వచ్చి ఈ ఇంట్లో పిల్లలను చూసి కూడా తలుపేసేసి 4 పక్కల నిప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు సార్. కాని రాకుండా మేము నిప్పు వచ్చేసరికి లేచి బయటకు వచ్చి ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు. కాపాడండి ఏడుస్తున్నారు. ఈ 3 పిల్లలు ఏడుస్తున్నారు సార్. ఈ 3 సార్, వీళ్ళ నాన్నకి దెబ్బలు తగిలింది సార్. హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ఇంట్లో ఎవరు లేరు. లేని సమయం చూసి ఆడపిల్లల మీద దుర్భర్షంగా బూతులు మాట్లాడి ఆ బూతులు వెళ్ళాం సార్. బంట బూతులు వెళ్తాం సార్. మీరు ఆడలు వచ్చి మా పక్కన పండుకోండి, మేము మగవాళ్ళను చూపిస్తాం మా పౌరుషం ఏందో. 10 లక్షలు సార్, మేము మహాన్ బాధ దిగుతాను, మీ మగవాళ్ళు కొజ్జోళ్ళు, ఇప్పుడు రావాలి మగవాళ్ళు తగల మా మీదకి అనేసి సార్. అది అయిపోయింది సార్. నైట్ 2:30 ప్రాంతాల్లో మంచి నిద్ర టైంలో వచ్చి ఇంటికి నిప్పెట్టారు సార్. ఈ పిల్లలు మేము కాపాడుకున్నాం సార్. 10 నిమిషాలు ఏదైతే ఈ 3 పిల్లలు కూడా ఆ మంటల్లో చనిపోయేవాళ్ళు సార్. ఆ మంటలు చనిపోయేవాళ్ళు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి 4 ఇళ్ళు తగలబెట్టారు సార్. మా ఉదయం చిన్న డబ్బీ కొట్టు సార్. అదే జీవనాధారం. అది ఉంటే నాకు 3 పూటలు గడిచిద్ది. ఆమెకి విలువైన వస్తువులు ఫ్రిడ్జ్, బీరువా, కలర్ టీవీ, స్వీట్ కొట్లు, చీటీ డబ్బులు. మా అన్నయ్య ఇల్లు కట్టుకుంటా
పూరిల్లు కదా, డబ్బులు నీకు వేస్తా దొంగలు పడితే అనేసి మా వదిన బీరువా పెట్టుకున్నాను. అమ్మా ఈ డబ్బులు ఇక్కడ దాపెట్టమ్మా, ఇల్లు కట్టుకుంటున్నా నేను, నాకు అందుబాటులో అంది అమ్మా అని చెప్పి ఇచ్చాడు. ఇస్తే ఈ నిబ్బెట్టడం వల్ల ఆ డబ్బులు కాలిపోయి, ఏమో కొద్దిగా ఆ డబ్బులు కాలిపోయి మొత్తం సాయి 4 ఏళ్ళ మొత్తం మీద 20 లక్షల దాకా నా నష్టం జరిగింది సార్. తట్టుకోలేకపోతున్నాం సార్. ఆడవాళ్ళని బీపచ్చంగా మాట్లాడతారు, ఒంటి మీద బట్టలు ఉండవు. ఏమన్నా ఎవరన్నా ఏ సపోర్ట్ వచ్చి మాట్లాడితే ఏమైతే మీకు మాతలు కూడా కాదు, పోలీసు వాళ్ళ కాడికి పోయినా కూడా మీతో ఏం పీక్కోలేరు అంటారు. మా మగోళ్ళు ఏమో కడపత్రం పోతారు సార్, తెచ్చుకుంటే తినాలా లేకపోతే లేము, డబ్బాలు ఎరకొచ్చుకొని బతికేటోళ్ళం మేము. వాళ్ళంటే అటు ఇటు పోయి తిరణాలకు బొరణాలకు పోయి జోబులు బొబ్బులు కట్టుకొని బతికేటోళ్ళు వాళ్ళు. మాకు వాళ్ళకి చాలా తేడా సార్. భయపడుకొని ఎంతవరకు మేము లొంగిపోయినా కూడా మా మీదకి రివర్స్ వస్తున్నారే కానీ మమ్మల్ని మాత్రం వాళ్ళు హింస పెట్టకుండా మాత్రం ఉంచట్లేదు సార్. మేము ఓర్చుకొని మా వల్ల కావట్లేదు సార్. రాత్రి మా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోయేటివి సార్. ఒక్క గ్లాస్ కూడా మిగలేదు సార్. మా పిల్లలకి ఒక గ్లాసు తాగుదామంటే ఒక గ్లాసు మిగలేదు సార్. వాళ్ళే టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళు ఇద్దరికి ఉండే సార్ ఈ గేర్లు మొత్తము. సగం భయపడి వస్తున్నాం సార్. ఆడవాళ్ళము బయటికి రావాలన్నా కూడా భయం అయిపోతున్నాం సార్. పై బజార్ ఆ ఇద్దరు మగ పిల్లలు కూడా సగం ఆడవాళ్ళం బయటికి రావాలంటే మగ పిల్లలు ఉంటే బయటకు వస్తున్నాం, లేకపోతే రాలేకపోతున్నాం సార్. మేము పెద్ద పెద్దలు కొట్టుకొని పోతారయ్యా, వద్దయ్యా అంత ఫోన్ అయ్యా అని చెప్పినాం. లేదు మీ పిల్లలు మీ ఎందుకు ఒప్పుకోనమ్మా, మాకు ఉడికేటప్పుడే మీ సలహా పంచుకోవాలి అని అన్నారు. ఆయన లెక్క సరేలే ఇంకా కొట్టుకోరలే తిట్టుకోరలే అని అనుకొని గమ్మున అన్నాం. మేము ఎవరి ఇళ్ళలో అన్నము ఎట్టయినా మళ్ళా కొట్టుకుంటారు. కొట్టుకొని అందరు మిద్ది మీద పోయాడు. ఈ ఇంట్లో ఒక్కడే, ఈ ఇంట్లో కూడా వాళ్ళ మిద్దికాడ పోయాడు. వాళ్ళ మిద్దికాడ పోయాడు. గోల అయింది, వాళ్ళు కొట్టుకుంటారు వీళ్ళు కొట్టుకుంటారు. మధ్యలో ఉండాలి కొట్టుకోమకుండా తిట్టుకొని లేదు. ఒకసారి రెండు తిరుగు వాళ్ళు పొద్దులు వేసి తిట్టుకోదంటే సరే అని చెప్పి వాళ్ళు ఇటు పోయారు, వీళ్ళు ఇటు పోయారు. ఎట్టటి పోయారు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మళ్ళీ ఆడపోయి 800 పోయి వాడిని రామంచిగా గొల్ల కొట్టేసి వాడిని ఇప్పుడు కోమలకి వెళ్ళిపోయినట్టు వాడు. వాడు నేను ఇంతలోకి ఇది జరిగింది భగవంతుడు అని చెప్పి మేమందరం బొత్తుకుంటా ఎవరి ఇళ్ళలో 2 నెలలు టైం ఎవరి ఇళ్ళలో పడుకొని వీళ్ళు 3 పిల్లలు మాత్రం ఆ ఇంట్లో పడుకున్నారు. ఇక ఇల్లు నాది, అది మా 3 ఇల్లు. ఈ అమ్మాయిది నాది, మా అక్కది. ఈ 3 ఇల్లు మేము ఏడ ఉండేది. ఈ ఇంటికి బాంబు నిప్పు కాసి పెట్టింది. 2 బాంబులు తెచ్చాడు వేసిండు. ఒరే ఏంద్రా అనే కొద్దిగా ఉరుకా గుడ్డలు ఒంటి మీద గుడ్డలు లేవు. ఇట్లా పెట్టుకొని ఆగరా ఏం చెప్తున్నారని చెప్పి అన్న బావ ఇంట్లో బాంబులు ఏందో వేసి రా బావ అని చెప్పి మా ఆయన చెప్పగా మా ఆయన ఈ పిల్లలు 3 పిల్లల్ని తీసుకుని వచ్చినాం. పై చిన్న రాళ్ళ రాత్రి ఏమన్నా కానీ పోవాలి నేను పోయినా పర్లేదు. వాడు కానీ ఖచ్చితంగా నరికేసేది నేనైతే. వాడు ఒంటి కూడా ఆడపిల్లలు పనికిరా సార్. దొంగలు ఆడపిల్లలు తిరగకూడదా? రౌడీ ఏ రోజు నువ్వేం కష్టపడి రౌడీ చేస్తున్నావు? మేమన్నా దొంగతనం చేసి రౌడీ చేస్తున్నావు, కష్టపడి రౌడీ చేయి చేత నువ్వు మగోడు అయితే. నువ్వు దొంగతనం చేసి రౌడీ చేసాను. ఇప్పుడు అందరూ దేనికి పారిపోయావు? నువ్వు దేనికి పారిపోయావు? ఒక్కలా బజారు మొత్తం అంతే సారు. ఆడవాళ్ళంతే మగోళ్ళంతే. 7 రమ్మని చేద్దాం. ఇప్పుడు చెప్పాం కదా మీరు వెళ్ళండి. కొంచెం చోటు అయితే గొడవ నాకు కావాల్సింది కూడా అదే. కొట్టుకున్నారు, హాస్పిటల్ పాలయ్యారు. వీళ్ళు 3 పిల్లలు ఉన్నారు లోపల 3 పిల్లలు లేక వీళ్ళు బయటికి ఆడొస్తారని చెప్పి నిప్పు పెట్టేసి గడి వేసేసి వెళ్ళిపోయారు. ఇంక మంట మంటున్నారు లేక మేమందరం పోయేసి తలుపులు గట్టి కొట్టేసి పిల్లలు తీసి బయటకు వచ్చాం. లేకపోతే వీళ్ళు కూడా పోయేవాళ్ళు సార్. వాళ్ళతో పాటు పిల్లలు కూడా ఈ 3 ఈ పిల్ల వీళ్ళు 3 సార్. శ్రీశైలం పోవాలి సార్. ఒక్క మనోడు వాడి కోసం 1 లక్ష రూపాయలు దానికి వచ్చి మీరు వాళ్ళ పెట్టారు సార్. నేను డబ్బులు వడ్డీకి తెచ్చి పెట్టారు. రేపు పోవాలి శ్రీశైలం. వాడికి గుండు పట్టిను. మా మామ మా అత్త ముసలోళ్ళు చచ్చిపోతే అంట్లో ఉండమని ఇన్ని రోజులు ఆగాము. మాల కూడా వేసుకోలేము. మా స్వామి మా ఇంట్లో మా ఆయన వేసుకోకపోతే సరే శ్రీశైలం పోవాలని వడ్డీకి దానికి వచ్చి పెట్టి మెరగాయ కూలికి గాజులు అమ్ముకోను అన్ని అదిగో నా బండి అక్కడ పెట్టుకున్నా సార్. 10 లక్షల పైన అందరి మీద 10 లక్షలు. 4 ఇల్లు సార్. మొత్తం 10 లక్షల పైనే పోయింది. బ్రహ్మరాంబిక, వెంకటరమణ, మల్లికార్జున, పులి రమణ, వెంకటరమణ 4 4 ఇళ్ళకి 10 లక్షల పైనే పోయినాయి సార్. మాకు వాళ్ళు బాగా కుట్ర ఉంచుకుండా చేశారు సార్. ఎవరు కదా సార్ మాకు తోడుకోలేదు సార్. వెళ్ళలేదు సార్. వెళ్ళాలనుకుంటున్నాం సార్. వెళ్ళలేదు సార్. మేము ఇంకా వెళ్తాం సార్. మేము ఇప్పుడు వెళ్ళాలి. మాకు న్యాయం జరిగేలా చేయండి సార్. మీరు ధర్నాలు పెడతారు సార్. నాది కొట్టు సార్. నాది
నా కొట్టు మొత్తం కొట్టు చూద్దరండి సార్ వచ్చి నా కొట్టు చూద్దరండి సార్ కావాలంటే మీరు రండి సార్. వినుకొండ పట్టణంలోని స్థానిక గుంట ఆంజనేయ స్వామి దేవస్థానంలోని మండపం నందు వాసవి క్లబ్ వనిత వినుకొండ వారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాల వేడుకలు మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ కజ్జాయి విజయలక్ష్మి విచ్చేశారు. ఆత్మీయ అతిథిగా వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం విచ్చేసి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి షకిల మహిళా వనులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టికి ప్రతి సృష్టినిచ్చి సమాజానికి దిశానిర్దేశం చేసేది మహిళ అని వివరించారు. అందరికీ నమస్కారం. మహిళా మణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత ఘనంగా ఈ దశాబ్దంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే నిజంగా మనం చాలా పురోగతి సాధించాము. ఒకప్పుడు మహిళలకి చదువు తగదు, వాళ్ళు వంటింటికే పరిమితం అవ్వాలి, పిల్లల్ని పెంచుకుంటే చాలు అనే ఆంక్షలు ఉండేవి, మూఢాచారాలు ఉండేవి. అటువంటి ఆంక్షల్ని తెంచుకొని ఈరోజు ఆత్మస్థైర్యం నిండిన హృదయంతో, ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో విజయ పదంలో నడిపిస్తున్నాము. ఈ స్థాయికి రావడానికి మన ఇంట్లో చాలామంది ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యంగా ఎంత ప్రోత్సహించినా కూడా మనలో సామర్థ్యం గుర్తించాలి. నిజంగా నానుడు ఏంటంటే 10% ప్రేరణ, 90% పరిశ్రమ ఉండాలంటారు. 90% మన పరిశ్రమ, మన మేధోశక్తిని నుంచి ఆ ప్రేరణ మన ఇంట్లో ప్రేరణ అంటే మన తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, మన గురువర్యులు కానీ, చుట్టుపక్కల మన శ్రేయోభిలాషులు కానీ, వీళ్ళంతా ప్రేరణతోటి మనం ఈ స్థాయికి మన మేధోశక్తిని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో అవని నుంచి అంతరిక్షం దాకా ఈ విజయ పదంలో నడుస్తున్నాము అంటే నిజంగా మన శక్తి మనం చాటుకునే స్థాయి వచ్చింది, అవకాశాలు దొరుకుతున్నాయి, అందరూ సహకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే అసలు మహిళలకే ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎంతగా అంటే వాళ్ళు ముందుంటేనే సమాజం ముందుంటుంది అని ఇవాళ రోజుల్లో నమ్మి మన ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయితే నా పరిస్థితి, నా విషయం తీసుకుంటే నాకు ఈ స్థాయికి వచ్చాను అంటే నాకు నిజంగా నా ప్రేరణ మొత్తము నలుగురు మహానుభావులే. వాళ్ళల్లో మా నాన్నగారు చిన్నప్పుడు నా బిడ్డ చదువుకోవాలి, ఆమె ఇండివిజువల్గా ఆలోచించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి, సమాజంలో అన్ని విధాలుగా ఎదుర్కొని చక్కగా ఉండాలని నాకు చిన్నతనంలో ఏదన్నా ప్రతికూల పరిస్థితుల్ని ఎలా అయితే అధిగమించాలో, ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకెళ్లాలో చిన్నతనంలో ఆయన అలా నాకు నేర్పించి చదువు మా అన్నయ్యతో సమానంగా చదువు చెప్పించి ఈరోజు ఈ స్థితిలో చూడగలుగుతున్నారు. తర్వాత నా చదువు అయిన తర్వాత, నా వివాహం అయిన తర్వాత నా భర్త డాక్టర్ దస్తగిరి గారు, చదువుకున్నావు, శక్తివంతురాలువి, నువ్వు దీంతోనే ఆగకూడదు, ఇంటికే పరిమితం కాకూడదు, దీని వల్ల నేను లాస్ అవుతున్నా అనిపిస్తుంది. అప్పుడు కష్టం అనిపించేది, ఇంట్లోకి వచ్చి మా నాన్నగారికి చెప్పేదాన్ని, సరే తల్లి నేను జాయిన్ చేస్తాను అని అనేవాళ్ళు. రాను నేను ఇంట్లో అడగడము మానేసిన తర్వాత అంటే నేను అలవాటు పడుతున్నాను అనమాట. ఆ కష్టం అనేది దూరం అయిపోతుంది. తర్వాత ఒకరోజు మా నాన్నగారి నేను ఇంకా అడగకుండానే, అమ్మ నాకు ఇవాళ ఖాళీ ఉంటుంది, నీకు ఏ పీరియడ్ ఖాళీ ఉంటే ఆ టైంలో వచ్చి మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి నేను జాయిన్ చేస్తాను అన్నారు. అవునా నాన్నగారు, అట్లానా, వద్దులే నేను బాగానే ఉన్నాను, ఫ్రెండ్స్ కూడా బాగా అలవాటు అయిపోయారు, ఇక్కడ ఉంటానులే, వద్దులే మీరు రావద్దులే అని చెప్పా. సరేనమ్మా అట్లయితే నీ ఇష్టం అన్నారు. వద్దులే అన్నాను. తర్వాత నాకు ఇంక అంతవరకే తెలుసు ఆ ఏజ్కి. తర్వాత చాలా కాలం తర్వాత మా నాన్నగారు చెప్పారు, అప్పట్లో నువ్వు ఉండను, నన్ను తెలుగు మీడియంలో జాయిన్ చెయ్యి అన్నావు, నేను కావాలని నేను జాయిన్ చేయలేదు, కానీ నీకు చెప్తే మాత్రం నువ్వు వినవు, గోల్ చేసి ఆవు అంటావు, కానీ నీ సామర్థ్యం నాకు తెలుసు, నువ్వు వెనకడుగు వెయ్యలేకే ముందు ఉండను అని చెప్పావు, కానీ నువ్వు ముందడుగు ఎప్పటికైనా వేస్తావని నేను కావాలని జాయిన్ చేయలేదు, ఇవాళ రోజు నీకు ఇంత ప్రావీణ్యం ఉంది అంటే ఆ రోజు నువ్వు చదువుకోబట్టే కదా అని చెప్పి అప్పట్లో చెప్పారు. నాకు అసలు అది ఎంత ఇదిగా అనిపించిందో, ఎందుకంటే ఒక తల్లి అయినా తండ్రి అయినా పిల్లల పెంపకంలో ఇంత జాగ్రత్తలు తీసుకుంటే
అది భావి జీవితంలో ఎంత నాటుకుపోతుందో, ఎంత స్టాండర్డ్ అవుతుందో అది తెలపడం కోసమే నేను ఈ చిన్న ఉదాహరణ చెప్పాను. యాక్చువల్‌గా అవన్నీ ఇంకా మా నాన్నగారు నా పెంపకం గానీ అంతా మా అమ్మ కంటే గూడా నాన్నగారే ఎక్కువ మమ్మల్ని చూశారు. ప్రోత్సాహకంగా గూడా నాన్నగారే చేశారు. ఈ స్థాయికొచ్చానంటే నిజంగా నాకు ఆ బేసిక్స్ చిన్నప్పటి నుంచి నేర్పడం వల్ల గానీ, ఆ ధైర్యం గానీ, నేను దేనికి భయపడను. మీకందరికీ తెలిసే ఉంటుంది. అన్నిటికి గూడా నేను సిద్ధంగా ఉంటుంటాను. దానికి ఇవన్నీ ఆత్మస్థైర్యము, ఆ కష్టాల్ని అధిగమించే శక్తి, యుక్తులు, స్థాయి అంతా డాడీ నేర్పించడమే ఘనమే నాకు. అటువంటి తండ్రికి పుట్టినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉండాల్సిన పరిస్థితి. ఆయన్ని తలుచుకుంటే ఇప్పుడు ఆయన నా ఎదురుగా లేరు గానీ, ఇప్పుడు లేరు గానీ, ఆయన నిజంగా అటువంటి వ్యక్తి చాలా గొప్ప విషయం అని నేనెప్పుడు అనుకుంటాను. ఎనీహౌ అటువంటి వ్యక్తుల్లో ఆయన తర్వాత నా భర్త, మన బొల్లా బ్రహ్మనాయుడు గారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి ప్రేరణలుంటే మేము ముందుకెందుకెళ్ళము. రానున్న రోజుల్లో ఇంకా ఘనంగా ఉంటాము. మేము విజయాలు సాధించడంతో పాటు మా ఇంట్లో మగవాళ్ళకి మేము వెన్నుదన్నుగా ఉండి, మార్గదర్శకంగా ఉండి, తగు సూచనలు చేసి వాళ్ళని కూడా విజయ పదంలో నడిపిస్తున్నాము. ఈ విజయం అంతా మన సమాజంది. మన సమాజం ఎదుగుదలే కదా! ఈ రకంగా అందరూ ఆలోచించి ప్రతి ఇంట్లో మీ బిడ్డల్ని, మహిళల్ని అందరినీ ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మరోసారి ప్రతి ఒక్కళ్ళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వికాస్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ లింగా మార్కండేయులతో పాటు వేములపాటి శ్రీనివాసరావులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 9th క్లాస్ అండ్ 8th క్లాస్ స్టూడెంట్స్ జరుపుతున్నటువంటి ఈ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ కి వచ్చినటువంటి తల్లిదండ్రులకి, నాతోటి ఉపాధ్యాయులకి మరియు అట్లానే పెద్దలకు నమస్కారాలు. 9th క్లాస్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి వీడ్కోలు పలుకుతూ ఘనంగా నిర్వహించినటువంటి ఈ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ కి ముందు స్వాగతం చెప్తూ, చదువు అనేది బలవంతంగా నేర్చుకునేది కాదు. మన ఇష్టంగా, మనస్ఫూర్తిగా, శ్రద్ధతో, డిసిప్లిన్ గా నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉందంటే దాన్ని మనం ఇష్టపడాలి. సబ్జెక్టులు అన్ని కష్టంగా ఉండవు, కొన్ని మాత్రమే కష్టంగా ఉంటాయి. ఏవైతే సబ్జెక్టులు కష్టంగా ఉన్నాయో అవి మనం ఇష్టంగా తీసుకోవాలి. అప్పుడు మనకి కష్టమని కూడా ఇష్టం అనిపిస్తుంది. నేను నమ్మింది ఒకటే, మనం ఏదైతే సబ్జెక్ట్ ని కష్టంగా అనిపిస్తామో ముందు సబ్జెక్ట్ ని ఇష్టపడాలి, తర్వాత ఆ మాస్టర్ మీద అభిమానం పెంచుకోవాలి. అది ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. మనం ఏమంటాం, సబ్జెక్ట్ కష్టంగా ఉంది, మాస్టర్ కోపడుతున్నాడు కానీ మనకు రాదు అనే ఫీలింగ్ ఉంచుకోకూడదు. ఏదైనా మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి చదివితే ఏదైనా ఈజీ. ఓకేనా? నెక్స్ట్, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అట్లానే మేము పిలవగానే వచ్చినటువంటి విష్ణురెడ్డి సార్ గారికి, కోటేశ్వరరావు సార్ గారికి, అశోక్ కుమార్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చి మోటివేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అట్లానే మేము పిలవగానే ఎన్ని పనులున్నా కానీ వారి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవడం కోసం వేరు ఊర్ల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులకి థ్యాంక్ యూ సార్. అట్లానే మా స్కూల్ అటువంటి టీచర్లు కూడా చాలా కమిట్మెంట్తో కష్టపడుతున్నారు. దానికి రిజల్ట్ అనేది రేపు 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వస్తుంది. అప్పుడు వెయిట్ చేద్దాము. ప్రస్తుతానికి అయితే మటుకి టీచర్ అందరికీ థ్యాంక్ యూ సార్. మీ యొక్క వాల్యుబుల్ సబ్జెక్ట్ని మా పిల్లలకి ఇస్తున్నందుకు. మేము ఎప్పుడైనా కానీ మా పిల్లలకి మేము అందుబాటులో ఉంటాం సార్. మీ పిల్లగానే వచ్చిన థ్యాంక్ యూ సార్. మేము కొంచెం ఇబ్బంది పెట్టంటే కొంచెం సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామం సాయి బృందావనం నందు మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా శాంతి ఆశ్రమ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉదయం 6:30 గణపతి పూజ, సాయిబాబా మూల విరాట్ విగ్రహానికి అభిషేకములు, రుద్రాభిషేకములు, 9 గంటల నుండి దంపతులచే కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగాయి. 10 గంటల నుండి 12:30 వరకు 9 మహాగుండములచే రుద్ర హోమం, మృత్యుంజయ హోమం,
మహాపూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 10,000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ద్వారా భక్తుల మహాసంకల్పంతో వినుకొండ ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోందని, రానున్న రోజుల్లో మరింత వైభవం సంతరించుకోనున్నదని విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ బైక్ ర్యాలీ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ నిర్వహణలో గొప్పగా జరిగింది. గంగినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ బస్ డ్రైవర్స్, కండక్టర్ సిబ్బందికి శ్రీశైలం, త్రిపురాంతకం, మానేపల్లి, కోటపకొండ వెళ్లే డ్రైవర్లకు సిబ్బందికి అన్నం, పులిహోర, వాటర్ బాటిల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీసీ డిఎం మేనేజర్ కోటేశ్వరరావు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, గంగినేని రాఘవ, సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు పాల్గొని అన్నం, పులిహోర, వాటర్ బాటిల్స్ అలానే గంగినేని ఫౌండేషన్ ఎండను తట్టుకునేలా వైట్ టోపీలను అందజేశారు. కార్యక్రమంలో ఎం సురేష్, వి ప్రశాంత్, జి గోవిందయ్య, ఏ శ్రీనివాసరావులు తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులందరికీ అలాగే ఆర్టీసీ కార్మికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనందరూ కూడా ఆనందదాయకం ఏంటంటే 5 జిల్లాల అధికారి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావటం మనందరికీ ఆనందదాయకం. అలాగే మన కోటేశ్వర నాయక్ గారు, డిఎం గారు, మరి అలాగే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఎన్ఎంయు నాయకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, పండుగ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ యూనియన్ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ మనం ప్రజలు, ఒక ప్రయాణికుడు ప్రశాంతంగా మరి అలసిపోయి బస్సులో ఎక్కిన తర్వాత నిద్రపోతే వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి చేర్చేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏకైక సాధనం ఏంటంటే ఒక ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే. కనుక అందరికి కూడా నేను విన్నపం ఏంటంటే అనేక ప్రైవేటు వెహికల్లో ఎక్కే బదులు ప్రశాంతంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. మహాశివరాత్రిని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పాత శివాలయం తెల్లవారుజాము నుండే భక్తులతో కిక్కిరిసింది. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ మంజునాథ ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఇవాళ మహాశివరాత్రి ప్లస్ మహాశివరాత్రిని పురస్కరించి ఇవాళ శ్రీ గంగా బాలాతి ప్రసన్న రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు 4 గంటలకి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అలాగే 9 గంటలకి ఇవాళ స్వామివారికి మహారుద్ర హోమము, అలాగే సాయంత్రం 6:30కి స్వామివారికి శివ కళ్యాణోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తాగ్రేసులందరూ కూడా చేయాలి. అలాగే ఇవాళ సాయంత్రం రాత్రికి లింగోద్భవ కాలంలో అంటే 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల దాకా కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకారుద్రాభిషేకాలు, ఒక్కొక్క రుద్రానికి ఒక్కొక్క రకంతో అలా అభిషేకం చేసి స్వామివారి యొక్క సన్నిధానంలోనే జాగారణ అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొంది, అలాగే ధర్మాదాయ శాఖ, అట్లాగే ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినటువంటి కొలిబర బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఆలయ మన ఈవో గారు అయినటువంటి మన స్వామి ఆ యొక్క ఈవో గారు కూడా ఈ యొక్క ఆలయ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ధరించారు. కాబట్టి ప్రతినిత్యం కూడా ఇలా స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. కానీ ఇవాళ మహాశివరాత్రి అంటే ఇవాళ శ్రవణ నక్షత్ర పూర్వకంగా వచ్చినది. శివరాత్రి అంటే శ్రవణ నక్షత్రం అంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన నక్షత్రం. ఆ నక్షత్రంలో ఇవాళ శివరాత్రి వస్తుంది. కాబట్టి శివపార్వతుడికి, శివుడికి, కేశవుడికి భేదం లేదనంటే ఇవాళ శివ కళ్యాణం కనుక చూసినా గానీ, స్వామివారి యొక్క అభిషేకాన్ని ఒకసారి చూసినా గానీ, స్వామివారి యొక్క అభిషేకానికి ఒక రుద్రం చేయించుకున్నా గానీ జన్మ పుణ్యం కూడా కలుగుతుంది. కాబట్టి భక్తాగ్రేసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇవాళ 9 గంటలకు జరిగేటి శివ రుద్రాభిషేకంలో, అలాగే రుద్ర హోమంలో, మరియు అలాగే సాయంత్రం జరిగే కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొని లింగోద్భవ కాలం ఏర్పాటు చేసినట్టు ఆ యొక్క
స్వామివారికి రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయ భక్తులందరినీ కూడా ఆ యొక్క గంగా బాలాత్వం ప్రసన్నరామయ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇలా వేలమూరి శేషాయ శర్మ. వెలుగొండ సమాప్తం. తిరిగి రేపటి నేస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.